మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ క్రోమ్కి సంబంధించిన చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మనం తెలుసుకుందాము. గూగుల్ క్రోమ్ని మనం ఎక్కువగా సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఇందులో మనం ఈ గూగుల్ క్రోమ్ని మనం క్యాల్కులేటర్గా కూడా వాడుకోవచ్చు. గూగుల్ క్రోమ్ URL పైన మీరు ఇలా నెంబర్లనే టైప్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు మైనస్ చేయండి, ప్లస్ చేయండి, మీకు అక్కడ అది చూపిస్తూ ఉంటుంది. మనకు ఎటువంటి క్యాల్కులేటర్ అవసరం లేకుండా మనం డైరెక్ట్ ఇక్కడనే నెంబర్స్ అనేవి మనకు సంబంధించిన క్యాల్కులేషన్స్ అనేవి మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ మన గూగుల్ క్రోమ్ ద్వారానే మనకు క్యాల్కులేషన్ అనేవి మనం ఇట్లా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం కంప్యూటర్లో అయితే ఏదైనా సైట్స్ని మనం మళ్ళీ ఓపెన్ చేయకుండా మనం దాన్ని సేవ్ చేసుకోవాలంటే బుక్ మార్క్ అనేది చేసుకుంటాము. అలాగే మనం ఈ మొబైల్లో మనం బుక్ మార్క్ అనేది ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము. మీరు ఏదైనా సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు 3 డాట్స్లోకి వెళ్తే మీకు పైన స్టార్ అని కనిపిస్తుంది. ఈ స్టార్ పైన మీరు ప్రెస్ చేయగానే ఆ సైట్ అనేది మీకు బుక్ మార్క్ అనేది అయిపోతుంది, అంటే మీ లిస్ట్లో సేవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు 3 డాట్స్లోకి వెళ్ళి అక్కడ బుక్ మార్క్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీరు ఆ సేవ్ చేసుకున్న సైట్స్ అనేవి మీకు లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మీరు మీ సైట్స్ని ఇలా బుక్ మార్క్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏదైనా సైట్ని మనం డెస్క్టాప్ పైన పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఇప్పుడు ఇంపార్టెంట్ సైట్స్ అనేవి ఉంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి మళ్ళీ అందులో లోపలికి వెళ్ళి ఇలా మీరు చేస్తారు కదా. అలా కాకుండా మీరు ఏదైనా సైట్ని మీరు డెస్క్టాప్ పైనే దాన్ని మీరు షార్ట్ కట్ అనేది తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. మీరు మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్లోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ టు హోమ్ స్క్రీన్ మీరు దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ అని అడుగుతుంది. మీరు అక్కడ యాడ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేయగానే మీరు ఒకసారి మీ మొబైల్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోండి. అక్కడ చూసుకుంటే మీకు అక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది మీకు అక్కడ వచ్చింది. ఒక సైట్ అనేది మీకు అక్కడ ఒక యాప్ లాగా వచ్చేసింది. మీరు దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఆ సైట్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి అది ఓపెన్ అనేది అయిపోతుంది. ఇలా మీరు స్టాప్ పైనే మీరు ఒక ఐకాన్ లాగా సైట్లను అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. సో మనం గూగుల్ క్రోమ్లో ఏదైనా సైట్ని మనం జూమ్ చేసి అనేది చూడలేము. దాన్ని జూమ్ చేస్తే అది జూమ్ అనేది కాదు. ఇలా మీరు జూమ్ కావాలి అని అనుకుంటే మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ మీకు యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. ఈ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఫోర్స్ ఎనేబుల్ జూమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ అనేది చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసి ఒకసారి దాని ఇట్లా జూమ్ చేయండి. అప్పుడు మీకు అది జూమ్ అనేది అవుతుంది. ఇలా మీరు సైట్ని ఇలా జూమ్ చేశాను. మన గూగుల్ క్రోమ్ అనేది కంప్యూటర్లో ఒకలాగుంటుంది, మొబైల్ ఫోన్లో ఒకలాగుంటుంది. మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు కంప్యూటర్లో ఎక్కువగా కనిపిస్తాయి, మనకు మొబైల్లో తక్కువగా కనిపిస్తాయి. మనం మొబైల్లో కూడా మనం కంప్యూటర్లో ఎలా గూగుల్ క్రోమ్ అనేది ఉంటుందో అలా ఓపెన్ చేసుకోవచ్చు. మీ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద డెస్క్టాప్ సైట్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ బాక్స్లో మీరు రైట్ గుర్తు అనేది పెట్టుకోండి. ఈ డెస్క్టాప్ సైట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేస్తే మీకు కంప్యూటర్లో ఎలా మీకు ఓపెన్ అనేది అవుతుందో ఇప్పుడు అలా ఓపెన్ అనేది అవుతుంది. ఇలా మీరు కంప్యూటర్లో ఎలా అయితే గూగుల్ క్రోమ్ పనిచేస్తుందో అప్పుడు ఇలా మీకు గూగుల్ క్రోమ్ అనేది మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసి ఆ పేజ్ని మీరు PDFలో కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే మీకు షేర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ప్రింట్ అని వస్తుంది లిస్టులో. ఆ ప్రింట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇది పైన మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ యాజ్ PDF అని సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ మీకు కింద సేవ్ అని అడుగుతుంది. మీరు సేవ్ కొట్టగానే అది మీకు PDF కింద సేవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ మీ ఇంటెల్ మెంబర్లోకి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓపెన్ చేసి అది మనకు PDF కింద సేవ్ అయిపోతుంది. ఇలా మీరు ఏదైనా సైట్ని హోమ్ పేజ్ని PDF కింద కన్వర్ట్ చేసుకొని చూసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గూగుల్ క్రోమ్లో ఏది సెర్చ్ చేసినా అది మనకు అందులో సేవ్ అవుతూ ఉంటుంది హిస్టరీలో. ఇలా హిస్టరీలో ఇది సేవ్ కాకుండా మనం ఏదైనా సీక్రెట్గా సెర్చ్ చేయాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారనుకుంటే ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళండి. అందులో మీకు సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, న్యూ ఇన్కాగ్నిటివ్ ట్యాబ్ అని ఉందిగా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇందులో మీరు ఏదైనా సెర్చ్ చేసుకుంటే అది మీకు అక్కడ హిస్టరీలో అనేది ఇది సేవ్ కాదు. మీరు ఇక్కడ ఏది సెర్చ్ క్రోమ్లో హిస్టరీలో ఇది సేవ్ కాదు. మీరు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసిన డేటా అనేది మీకు హిస్టరీలో మీ గూగుల్ క్రోమ్ హిస్టరీలో మీరు సెర్చ్ చేసిన డేటా అనేది అలా పేరుకుపోయి ఉంటుంది. ఇలా చాలా డేటా అనేది ఉంటుంది. మనం
మనం ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ఇలా కాకుండా మీరు ఒకేసారి ఆ హిస్టరీ మొత్తాన్ని క్లీన్ చేయాలి అని అనుకుంటే మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు అక్కడ ప్రైవసీ అని ఉంటుంది. ఈ ప్రైవసీలో మీకు మళ్ళీ క్లియర్ బ్రౌజింగ్ డాటా అని ఉంటుంది. ఈ క్లియర్ బ్రౌజింగ్ డాటాలోకి వెళ్తే మీకు అక్కడ బ్రౌజింగ్ హిస్టరీ అని ఉంది, కుకీస్ అండ్ సైట్ డాటా అని ఉంది, క్యాచీ ఇమేజ్ అండ్ ఫైల్స్ అని ఉంది. ఇలా ఇందులో మీరు బ్రౌజింగ్ డాటా అనేది తీసేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ బ్రౌజింగ్ హిస్టరీ పైన క్లిక్ చేసుకొని మిగతా 2 పైన మీరు క్లిక్ మార్క్ అనేది తీసేసి ఈ బ్రౌజింగ్ హిస్టరీ పైన మీరు టిక్ మార్క్ అనేది పెట్టుకొని మీకు ఇక్కడ పైన మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇందులోకి వెళ్తే మీకు లాస్ట్ అవర్ అని ఉంది, లాస్ట్ 24 అవర్స్ అని ఉంది, లాస్ట్ 7 డేస్ అని ఉంది, లాస్ట్ 4 వీక్స్ అని ఉంది. ఇలా మనకు ఆల్ టైమ్ అని ఉంది. అంటే మీరు ఎప్పటి డాటాని మీరు క్లియర్ అనేది చేయాలనుకుంటున్నారు ఇలా మీకు అక్కడ ఉంటుంది. మీరు మొత్తానికే తీసేయాలనుకుంటే ఆల్ టైమ్ అనేది పెట్టుకొని మీరు క్లియర్ డాటా పైన క్లిక్ చేయండి. ఇలా కొట్టగానే మీకు మొత్తం హిస్టరీ డాటా అనేది మొత్తం క్లియర్ అనేది అయిపోతుంది. ఇలా మీరు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ డాటా మొత్తం క్లియర్ అనేది అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా మీ గూగుల్ క్రోమ్లో ఇంకా మీరు స్టోరేజ్ అనేది ఏదైనా ఫ్రీ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మళ్ళీ మీకు అక్కడ సైట్ సెట్టింగ్ అని ఉంటుంది. ఈ సైట్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్టోరేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టోరేజ్కి వెళ్తే మీకు అక్కడ మీరు అప్పటివరకు ఇంకా సెర్చ్ చేసిన డాటా అనేది అక్కడ మీకు చాలా ఉంటుంది. దీన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీకు క్లియర్ స్టోరేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు డాటా మొత్తం అనేది క్లియర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీ గూగుల్ క్రోమ్లో మీరు ఈ డార్క్ మోడ్ అనేదాన్ని ఎనేబుల్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ థీమ్ అని ఉంటుంది. ఈ థీమ్లో మీకు అక్కడ డార్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అక్కడ మొత్తం అనేది డార్క్ మోడ్లోకి మీ గూగుల్ క్రోమ్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు మీ గూగుల్ క్రోమ్కి డార్క్ మోడ్ని ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ గూగుల్ క్రోమ్లో మీకు ఇలా కొన్ని మీకు సైట్స్ నుంచి మీకు అక్కడ ఆర్టికల్స్ కానీ ఇలా చాలానే మీకు డిస్ప్లే పైన కనిపిస్తూ ఉంటాయి. మీకు చాలా ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తే మీరు అటువంటికి సంబంధించి మీకు అక్కడ కనిపించద్దు అని అనుకుంటే మీరు ఆర్టికల్ పైన ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. కింది నుంచి 3వది నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఆ సైట్ పేరు అనేది మీకు కనిపిస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఆ సైట్కి సంబంధించిన ఎటువంటి మీకు ఆర్టికల్స్ అనేవి మీకు అక్కడ చూపించవు. ఇలా మీరు సెట్ చేసి పెట్టుకుంటే అటువంటి ఆర్టికల్స్ అనేవి వచ్చి మీకు మళ్ళీ ఇబ్బంది అనేవి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు హిందీ ఇలా రకరకాల లాంగ్వేజ్కి మనం మార్చుకోవచ్చు. మీరు గూగుల్ క్రోమ్లో మీరు ఏదైనా సెంటెన్స్ని మీరు కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయగానే మీకు ఒకటి ఇలా వస్తుంది బాక్స్. అక్కడ మీరు పేస్ట్ చేయగానే ఆ ఇంగ్లీష్లో ఉన్నది అక్కడ మీకు మొత్తం తెలుగులో కనిపిస్తుంది. మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇక్కడ లాంగ్వేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు తెలుగు నుంచి హిందీలో కూడా ఇలా మార్చుకొని చూసుకోవచ్చు. మీరు ఇటువంటి మొబైల్ టెక్నికల్ సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.